అక్క నూరా ఎరా ఇల్లు ఆస్తులు బాగా సంపాదించినట్టున్నావు. ఏదో నీ దయలే అక్క. నా దయ ఏముందిలే. మొన్న ఈ మధ్య మీ బావ కూడా ఇదేంటి దీనికంటే చాలా పెద్దిల్లు 50 కోట్లు పెట్టి కొన్నాడ్రా. నెలకోసారి ఆ మూలో ఈ మూలో స్థలమో ఇల్లో ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు మీ బావ. ఎందుకయ్యా మనకి అంటాను, చెబితే వింటాడా? వినడు. మొన్నీ మధ్య కూడా అక్కడెక్కడో 100 ఎకరాలుందంట, కొనటానికి చూద్దామని పోయాడు. అందుకే ఆయన రాలేదు, లేకపోతే ఆయన కూడా వచ్చేవాడు నాతో పాటు. సరే అక్క రా వెళ్దాం. సరే సరే వెళ్దాం పద. ఇట్లాంటి దరిద్రాలనంతా పిలుస్తాడు మా అన్న. దానికేమో ఒట్టి నోటిదూలా వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి వాగుతానే ఉంటాది. సరే ఈడ్చిపెట్టత. ఆవిడకావిడే మాట్లాడుకుండది, ఆమెకామె నవ్వుకుండది, ఆమెకామె సంతోషపడినది. అట్లాంటి వాళ్ళతో మనకేంది పని? రా అత్త పోదాం రా. ఏంటివిడా ఎదుటి మనిషి ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. పదక్క. అక్క ఇక్కడ కూర్చో. అక్క ఇక్కడ కూర్చో. సార్ రామ్మా రా. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఫంక్షన్ అయిపోయాక మాట్లాడుకుందాం. లేదు సార్, కొంచెం ముఖ్యమైన విషయం. ఓ అలాగా. అర్జున్ ఏనా అక్క ఒక 2 నిమిషాలు పదమ్మా. నువ్వు రా అత్త చెప్తా. ఆమెతో నీకెందుకు? రేయ్ వదలరా. ఏందత్త నువ్వు? నువ్వేమీ అనవు, నన్ను ఏమన్నివ్వు. అది కాదత్త. పోరా. ఓ అత్త అత్త. ఏమ్మా బాగుండారా? బాగున్నాను. వస్తానుండండి. అన్నా ఎట్టుండవనా? బాగున్నాను. బావ రాలేదా? బావ రాలేదు తమ్ముడు. ఇట్రా. పిల్లలు బాగుండారా? ఇట్రా. నేను చూసుండాను కదా. చిరంజీవి ఏంది పాపా? ఒకసారి రా. ఇంట్లో బంధువులందరూ ఉండారు కదా, పలకరిస్తా ఉన్నాను. రమ్మని చెప్తున్నాను కదా, రా. పాపా పాపా ఏమై ఉండదు పాపకి. అన్నా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. బిన్న వచ్చేస్తా. ఏమైంది పాపా? అర్జెంటుగా రమ్మన్నావు, బయట పని ఉండదు. ఏందో చెప్పు. కొంచెం కూడా నీకు రోషం అనేది ఉండదా? అట్ట మాట్లాడతావేంది పాపా? ఇప్పుడేమై ఉండదు. ఏమయ్యేదేంటి? ఆవిడెవరో వచ్చి ఇష్టానికి మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడిన మాటలకి నాకు కోపం వస్తుంది, కానీ నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా? అత్త సంగత ఆమె కదా ఇడిచిపెట్టబ్బా. ఆమె అట్నే మాట్లాడుతూ ఉంటుంది. ఈ పొద్దు ఏమైనా కొత్తగా ఇంటా ఉండమా ఏంది? ఓ చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఆ నోటికి మా పూలే భయపడుతుంది. ఎందుకు భయపడాలి? అలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏముంది? పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒకసారి గట్టిగా సమాధానం చెప్తే చాలు, ఇంకోసారి అలాంటి వాళ్ళు నోరు తెరవరు. సరే సర్లే పాపా, ఆమె గురించి అంత బాధపడాల్సిన పనేమీ లేదు. ఈడిచిపెట్టే పాపా. నీకు అవసరం లేదేమో, నాకుంది. ఇంతకు ముందంటే నీ ఇష్టం వచ్చినట్టు తాగావు, తిరిగావు, మాటలు పడ్డావు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏం వేరు? అప్పటికి ఇప్పటికి తేడా ఉండదు. అప్పుడు చిరంజీవే, ఇప్పుడు చిరంజీవే. అప్పుడు తాగుతూ ఉండేటోండి, ఇప్పుడు తాగట్లేదు. అంతే కదా? అంతేనా? ఇంకేమీ లేదా? ఏముండదు పాపా. అప్పుడంటే నువ్వు సోలో, ఎవరేమన్నా ఒళ్ళు దులుపుకొని వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అలా కాదా? అలా కాదా?
అంటే మరెలా? అంటే నీతో నేనున్నాను, మనకి పెళ్ళయింది. నిన్నంటే నన్ను అన్నట్టే. వచ్చిన వాళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నేను నీలా చూస్తూ ఊరుకోలేను. ఏమి, ఎందుకు చూస్తూ ఊరుకోలేవు? మాట్లాడితే ప్రేమ లేదంటావు, అదో సరిగ్గా ఉండనంటావు. మళ్ళీ ఇట్టంటప్పుడు మాత్రం మన ఇద్దరం ఒక్కటంటావు. అవును, మనిద్దరం ఎలాగైనా ఉంటాం, కానీ ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అదే ఎందుకంటాను. నేనంటే అంత ఇష్టమా నీకు? ఇక్కడ ఇష్టమా కాదా అన్నది మ్యాటర్ కాదు. నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు కాబట్టి నీ భార్యగా నిన్ను ఇంకొకరంటే చూడలేను. అంటే నా భార్యవని ఒప్పుకుంటాండవనే కదా? అటువంటిదేమీ లేదు. అటంతా ఏమీ లేనప్పుడు ఇటంతా ఫీల్ అవడం ఎందుకు పాపా? ఒకరితో మాట పడద్దు అని చెప్తున్నాను, అంతవరకు మాట్లాడు. మన గురించి ఎందుకు మధ్యలో? వాళ్ళెవరో ఏమో అన్నారని నువ్వు బాధపడతావు, మన గురించి మాట్లాడితే మాత్రం వద్దంటావు. ఏందనబ్బా ఈ లెక్క నాకు అర్థం కావట్లా. ఓ తూరి వివరంగా చెప్పరాదు? ఏంటి వివరంగా చెప్పేది? నా ఎదురుగా నిన్ను ఎవరూ ఏమీ అనకూడదు. అలా రోషన్ లేకుండా నువ్వు చూస్తూ నిలబడితే నేను అస్సలు తట్టుకోలేను. తప్పు లేనప్పుడు, నిన్ను అన్యాయంగా తిడుతున్నప్పుడు నువ్వు మాట్లాడాలి. ఏదో మాటలు పడడానికి పుట్టినట్టు తల వంచుకొని నిలబడతావేంటి? అరే టాపిక్ డైవర్ట్ చేయబాక పాపా. ఈ టాపిక్ బాగుండదు, డైవర్ట్ చేయబాక. ఇప్పుడు వాళ్ళెవరో అన్నారని నా భార్యగా నువ్వు బాధపడతా ఉండవు కదా, నన్ను నువ్వు భర్తగా ఒప్పుకున్నట్టే కదా? నేను ఒప్పుకోను. ఒప్పుకోనప్పుడు ఇవన్నీ ఎందుకు? చెప్పు బాబా, ఏం మాట్లాడవేంది? ఇట్టంటప్పుడే మనసులో మాట బయటికి చెప్పేస్తా ఉండాలా. నేనంటే ప్రేమ ఉండదు కదా, నన్ను భర్తగా ఒప్పుకున్నావు కదా. చెప్పు 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 చెప్పు. సరే, నీ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన వాళ్లతో అడ్డమైన మాటలన్నీ పడు. నాకెందుకు? పో.